రాష్ట్రంలో ఉన్న ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ తరపున పోరాడతాను, రోడ్డు మీదకి వస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పట్టుమని 10 నిమిషాలు కూడా నిలబడలేకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమనుకునేది ఏముంది దాంట్లో? అనుకోవడానికి ఏముంది? హాజరు కోసం వచ్చారు, హాజరు ఎంచుకున్నారు, పోయారు. 9:59కి వచ్చారు, 10:10కి వెళ్ళారు. అంటే 11 నిమిషాలు. 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలకి పారిపోయారు. ఇంకేం అసెంబ్లీలో పోరాడతారు వీళ్ళు? ఏం ప్రజా సమస్యల పోరాటానికి వస్తే మరి అసెంబ్లీలో పోరాడచ్చుగా. తోకముడిచి ఎందుకు పోయారు? రమ్మని అడిగాడు కేశవరావు గారు, కూడా మాట్లాడమన్నాడుగా. గవర్నర్ గారు మీటింగ్ అయ్యేదా కాకాల గౌరవం ఇవ్వాలి. గవర్నర్ గారు ప్రథమ పౌరుడు కదా, ఆ ప్రథమ పౌరుడు గౌరవం ఇచ్చారు మీరేమన్నా? మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? బయటికి వెళ్ళి ప్రతిపక్ష హోదా అడుక్కుంటాడు ఎవడన్నా? నువ్వే చెప్పావు కదా అసెంబ్లీలో 23 వస్తే 5 తీసేస్తే 18 ప్రతిపక్ష హోదా రాదని నువ్వే చెప్పావు కదా. నువ్వే ఎలా అడుక్కుంటావు? కేఎస్ ప్రసాద్ అని ఒక ఎద ఉన్నాడు, వాడు చెబుతున్నాడు నిన్న పళ్ళు కొరుకుతా. అరే కేఎస్ ప్రసాద్ అడుక్కుంటారంటరా? ఎవడన్నా అడుక్కుంటారంటరా ప్రతిపక్ష హోదాని? జనం ఇవ్వాలరా, ప్రజలు ఇవ్వాలరా, అడుక్కుంటారంటరా? ప్రతిపక్ష హోదా అడుక్కుంటారా? అడుక్కునే వాడికి ప్రెస్ మీట్లు వాడిని పిలిచేవాడిని కూడా ఏమనాలి మనం? మీరు అంటున్నారండి, ఆయన అంటుంది ఏంది, ప్రతిపక్ష హోదా ఇస్తే గనక సభాధ్యక్షుడికి ఎలాగైతే ఉంటుందో అంతకు మించి ఇతనికి కూడా ఉంటుంది కదా. ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? నువ్వు చెప్పిన మాటే కదా పోయినసారి అసెంబ్లీలో ఎక్కిరిస్తా చెప్పావు కదా. 5 తీసేస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఉండదని నువ్వు చెప్పావా, నేను చెప్పానా? సీఎం హోదాలు నువ్వే కదా చెప్పింది. మరి సీఎం హోదాలో చెప్పినప్పుడు దాన్ని కట్టుబడాలా వద్దా? మరి ఎవరు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చేది? ప్రజలు ఇస్తారు. ఆ 23 ఇచ్చింది ప్రజలేగా ఆ రోజు మాకు. మరి ఇలా 11 ఇచ్చింది ప్రజలేగా నీకు. మరి మేమెట్లా ప్రతిపక్ష హోదా ఇస్తాము? మాకేం అవసరం? మేము ఎట్లా ఇవ్వాలి? నువ్వేమన్నా తోపుతురు అని నీకు ఇవ్వాలైందన్నా? పొద్దున్న చెప్పింది మధ్యాహ్నం గుర్తుంది, మధ్యాహ్నం చెప్పింది రాత్రి గుర్తుంది, రాత్రి చెప్పింది తెల్లారి పొద్దున నాకు గుర్తులేదంటావు. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటావు మళ్ళీ నువ్వు. మేము ఎట్లా ఇస్తాం? మాకేం అవసరం? అసలు మీరు 11వ తారీఖు పెట్టడం ఏంటంటే అసలు నాకు అర్థం. 11వ తారీఖు మేము రాసిచ్చావుందన్నా అని 10 మరి 11 నిమిషాల నుండి పోవటం అయితే మేమన్నా పెట్టావా స్క్రిప్ట్? 11వ తారీఖు మేము పెట్టామన్నారు, 11 నిమిషాల నుండి పోయేది మరి మేము పెట్టావా? అంటే ఇది టీజింగ్ చేయడానికే కదా జగన్మోహన్ రెడ్డి గారిని. అదే టీజింగ్ చేస్తున్నాం అనుకో, మేము 11 పెట్టామనుకో, 11 నిమిషాలకి ఎందుకు పోయాడు? అది మేము పెట్టలేదుగా. ఆయన అందరికి ఆయన పోయిందాక మేము మమ్మల్ని లేదుగా. మరి 9:59 నుంచి 10:10కి వెళ్ళాడు. మేము 11 నిమిషాలు మేము పెట్టావా? అది రాత అంటారే, రాత. మేం పెట్టినా నువ్వు పెట్టినా కనపడుతుంది కదా ఆడ. 11 గంటలకు 11 మంది 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండిపోయినా పారిపోయిన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు స్వామి? ప్రతిపక్ష హోదా ఏంటంటే కనుక ఆయన ఒక ప్లకార్డ్ అయితే పట్టుకున్నారు, ఒక బ్యానర్ కూడా వేసుకొని వచ్చారు. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ప్రజా సమస్యలపై పోరాడనివ్వరు అనే మాట అయితే మా దాంట్లో ప్లకార్డులో ప్రదర్శిస్తున్నారు కదా. మరి వాళ్ళు ప్రదర్శిస్తారండి, ప్లకార్డులో వాళ్ళు అసెంబ్లీలో రామని మాట్లాడమనండి. అసెంబ్లీలో మాట్లాడడానికి ఎక్కువ ఉందిగా. బయటికి వెళ్ళి ప్లకార్డులు ప్రదర్శించాల్సిన అవసరం లేదుగా. లేదా ఉందా? మరి లోపల మాట్లాడచ్చు కదా. మరి అదే 11 మంది. అంటే నిన్న వాళ్ళ బిఎస్సి ఏదైతే అనుకో వాళ్ళ వైఎస్ఆర్ఎల్పీ మీటింగ్ లో కూడా ఆయన ఒక మాట అయితే చెప్తున్నారు. ఏమన్నాడు? నాతో పాటు మీరు బాగా పోరాడుతున్నారు, లోపలికి వెళ్తే మనకు మాట్లాడే అవకాశం ఇవ్వరు, అందుకని చెప్పి మీరు బయట ఉండే పోరాడండి అంటూ వాళ్ళకు కూడా హితవు పలికారు కదా. మరి నాతో మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ఎప్పుడన్నా ప్రజా సంవత్సరం మీద ఎవరన్నా వచ్చారా? ఎడన్నా చూపించండి. ఎవరన్నా ఈ 11 మంది ఇదిగో ప్రాణ ప్రజా సమస్యల మీద ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడన్నా పోరాడారా? ఏం పోరాడుతున్నారు వీళ్ళు? వెళ్ళి సంతకాలు పెట్టాడని పోరాడుతున్నారు అసెంబ్లీలో. అందుకనే డిజిటల్ సంతకం పెట్టారు. అదేందా పుస్తకంలో దొంగతనంగా రాసుకొచ్చేది కాదు. అంటే ఇక్కడ కూడా అసలుకి వాళ్ళని అసెంబ్లీ హాల్లో కూర్చోబెట్టడానికే కదా ప్రయత్నం ఇది. అసలుకి మేము వచ్చి పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏదో ఒక రూపేనా. 11 నిమిషాలు పారిపోతారని మేము అనుకోలేదు కదా. మరి రేపు కూడా అదే జరగవచ్చామో. మీరు డిజిటల్ హాజరు పెట్టినంత మాత్రాన వస్తారు, డిజిటల్ హాజరు ముఖ హాజరు చూపిస్తారు, వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోవచ్చు. అదే ఆయన పాత్ర గారికి ఏం చెబుతారంటే, సార్ సాయంత్రం పూట కూడా హాజరు పెడితే కరెక్ట్గా ఉంటుంది సార్. పొద్దున పూట హాజరే కాదు సార్, 2 పూట్ల స్కూల్లో మాస్టర్లకు పెడుతున్నారు కదా సార్. అట్లానే మనం కూడా అసెంబ్లీలో 2 పూట్ల హాజరు పెడితే
అప్పుడు ఉంటుంది సార్. ఒక పూట హాజరైతే పడదని చెప్పండి సార్. అప్పుడు ఏం చేస్తారు చూద్దాం. సరే, ఇప్పుడు ఓవరాల్ గా చూద్దామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక చెప్తున్న మాట, ప్రశ్నించే గొంతుకల్ని అనగదొక్కాలని చూస్తుంది. అరిచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు మరి వైసీపీ నాయకులు చేస్తున్నారు. అసలు ఎవరు అరిచేతిని పెట్టుకొని ఏం చేస్తున్నావు? నువ్వేం చేశావు? పెళ్లికి వెళ్తే లక్షల మందిని వేసుకొని వెళ్తున్నావు. దొమ్మిది చేయడానికో ఎన్ని సెల్ ఫోన్లో చపట్లో అమ్మటరాంబాబు ఇంట్లో అయిపోయినాయి అని దొమ్మిది చేయడానికి వచ్చినట్టు వెళ్తున్నావు. మరి నువ్వు ఏడ పోరాడుతున్నావు? సరే, అంబటరాంబాబు తప్పు చేశాడు, జనం ఎగబడ్డారు, అయిపోయింది, లోపలేశారు. దానికి అంతమందిని వేసుకొని వెళ్ళాలా? అంటే ఆడేం పోరాడావు? నువ్వేమన్నా పోరాడావా? ఏం పోరాడావు? నాకు తెలిసి ఏం పోరాడలాడా? నువ్వు పోరాడా అనుకుంటున్నావు. మా లెక్క ప్రకారం అయితే పోరాడలా, పరామర్శించి రావాలి. నాకు ఇంత బలం ఉందని చూపించుకోవడానికి వెళ్ళినట్టు ఉంది. అది ఇంత శక్తి ఉందని. ఏముంది? పొద్దున్న 11 బయలుదేరి సాయంత్రం 4:30కి వచ్చావు ఆడికి. మళ్ళీ సాయంత్రం 4:30కి వచ్చినాడు, 7ంటికి వెళ్ళావు. ఏం పోరాడారు ఆడేమన్నా? ఇప్పుడు ఇది అంబటరాంబాబు పవర్ అని చెప్పి చూపించారంట కదండి. ఎవరు చూపించారు? మొన్న 300 కారుల్లో వచ్చాడంట గుడివాడ అమర్నాథ్ కూడా. కాపుల ఐక్య వేదిక మీద తరపున వచ్చాం మేము. కాపులందరికీ నేనే రక్ష. నేను వాళ్ళ అమ్మాయికి ఒకటే చూస్తున్నా, అమ్మా రేపు మీ నాన్న ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు విడుదలవుతాడు. అర్థమైందా? ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు విడుదలవుతాడు. ఆ రోజు మీ నాన్న కూర్చోబెట్టి, నానా నువ్వు మా నాన్నవే, నువ్వే అంబటరాంబాబువి అని చెప్పి కొద్దిగా గౌరవంగా, అమ్మా ఇట్లా మాట్లాడద్దు నాన్న, మాట్లాడితే మనకి జరిగిన పరాభవం చూడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆడతాడు నాన్న ఇంతమందిని వేసుకొని, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఉండండి నాన్న, ఎందుకు ఇట్లా మాట్లాడతావు? నిన్ను చూసాం మళ్ళీ టీవీలో ఇటు తిప్పుతున్నాడు. ఇది మేము ఇటు తిప్పాలేమో మరి, నాకు అర్థం కాల. ఎందుకు అది నువ్వు చేసిన తప్పుకు నువ్వు వెళ్ళి లోపలికి ఇటు తిప్పుతుంటే మేమేమనాలి? ఇంకా ఎప్పుడన్నా కాపుల మీద నీ గౌరవం ఏమన్నా? నాగబాబు గారు మాట్లాడారుగా, ఏం చెప్పారు? ప్రతిదీ కులశంగా చెప్పాడుగా. నువ్వు ఏ రోజైనా కాపుల మీద పోరాడావా? వీళ్ళమ్మ చదువుతుంది మేము కాపులు అని ఇప్పుడు గుర్తు వచ్చారా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు నువ్వు కాపులు అందరూ మందు తాగుతారన్నప్పుడు తెలియలేదమ్మా నీకు? అందుకనే కూర్చొని మీ నాన్నకే మీకు మీ నాన్న నీకు మీరు హితబోధ చేసుకోండి అమ్మా. కాపులను దీంట్లో తీసుకురాబాకండి. కాపులను మళ్ళీ దీంట్లో కొత్త డిస్ట్ ఒకటి ఉండవల్లి అటు ఇటు కానీ మెదడు చితికినట్టు ఉంది. 2019 నుంచి 24 మధ్య మాట్లాడలా. లోపల పోయంట ఆవేదన వ్యక్తపరిచాడంట. ఏం ఆవేదన? ఎవడు లోపలేసాడు? ఫస్ట్ ఎవడు లోపలేసాడు? ఉండవల్లి ఎవడు లోపలేసాడు బ్రదరు? మీరు చెప్పండి. 2019 నుంచి 24 మధ్య ఎవడు లోపలేసాడు? లేదంట కదా ఇలాంటి సంస్కృతి. అదే ఎవడు లోపలేసాడు మీ అందరికి తెలియదు. ప్రెస్లో చూసే వాళ్ళకి ఎవరు పిచ్చోళ్ళు అంట. ఊరకేదో నోట్లోంచి వాగటం తప్పితే దానికి ఒక వాల్యూ ఉండాలి. ఉండవల్లి ఒకప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు ఇదిగా అయిపోయింది మరీ దారుణంగా. చిన్న మీద చితికిపోయిందా? ఏం ఉండవల్లి ఎప్పుడు జరగలేదా? ఆ రోజు మరి పట్టాపు మీద ఇంటి మీద పోయిందా? మరి అది తెలియలేదా నీకు? ఎవరి మీద పోయారు తెలియలేదా? బాబు గారికి 53 రోజులు ఎందుకు జైలు వేశారు తెలియలేదా? జైలు ఎప్పుడు కొత్త, మళ్ళీ ఆయనే కోరుకున్నాడు కదా. మేము అడగలేదు కదా. రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇట్లాంటి ఖైదీని తీసుకెళ్తారని అడిగాడు కదా. ఎవరు కోరుకున్నారు కోర్టులో? ఆయనే అడిగాడు కదా. మరి ఆ మాత్రం తెలియకపోతే నాలెడ్జ్ నువ్వెట్ట మరి సోకాల నాయకులు ఎట్టవుతారు? మీరందరూ సోకాల నాయకులు అంటారు కదా. మేము లెగిస్తే పిస్తాలవి, కూర్చుంటే మేము ఇదని చెబుతారు కదా. మరి కోరుకుంది ఆయనే కదా. మీకు ఆ మాత్రం తెలీదా? సెంట్రల్ జైలుకి పోవాలనేది కోరుకుంది ఎవరు? రాజమండ్రి అంబటరాంబాబే. కోర్టులో ఆడకే పంపించారు వాళ్ళు కోరుకున్న దగ్గరికి. ఆ పోలీసులు ఎప్పుడు ఎందుకు చేయలేదు? పట్టాభిని మరి ఆయన పాత్ర కానీ ఇంటి గోడ బాగలు కొట్టి చేశారా? ఎవరేం చేయలేదు. ఎర్రనాయుడు గారిని చేయలేదా? అచ్చెన్నాయుడు గారు చేయలేదా? ఎవరేం చేయలేదు. మీరు అందరూ నాశనం చేస్తేనే ఇప్పుడు అది డబుల్ అవుతుంది. మీరు పెట్టిందే మళ్ళీ పెడుతున్నాం. ఏం తేడా ఏం లేదు. మీరు పెట్టిందే మేము పెడుతున్నాం. కాకపోతే మీరు పెట్టే ముందు కొట్టేవాళ్ళు, మాకు కొడతాం లేదు. మాదంతా సిస్టమేటిక్గా నడుస్తుంది. మేము ఎక్కడ ఎవరిని కొట్టము. ఎవడి పాత్ర ఎంత ఉందో అంత పాత్ర అనుభవించాల్సిందే. అనుభవించి ఉండవల్లి భవిష్యత్తులో నువ్వు కూడా అనుభవించాల్సిందే.